భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు మరో 4 రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. ఇక ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. కాగా ఈ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా బెకింగ్హామ్ వేదికగా భారత సీనియర్ జట్టు భారత ఏ టీంతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో తలపడబోతోంది. అయితే ఈ మ్యాచ్లో భారత్ ఏకు ప్రాతినిధ్యం వహిస్తున్న మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో మెరిశాడు. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం రెండో రోజు ఆటలో సర్ఫరాజ్ టీ20 తరహాలో తన సెంచరీ మార్కును అందుకున్నాడు. 76 బంతుల్లో 15 ఫోర్లు 2 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. తర్వాత ఇతరులకు బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో రిటైర్ అయ్యారు. కాగా ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక చేసిన భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్ కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో కరుణ్ నాయక్ కు అవకాశం ఇచ్చారు. కానీ సర్ఫరాజ్ ఇప్పుడు తన అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లకు గట్టి సమాధానమిచ్చాడు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ ముందే సర్ఫరాజ్ ఈ సెంచరీ సాధించినట్టు తెలుస్తోంది. అంతకుముందు ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా ఈ ముంబైకర్ 92 పరుగులు చేశాడు. 2026 జనవరిలో న్యూజిలాండ్తో టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. ఇందులో భాగంగా కివీస్తో భారత క్రికెట్ జట్టు 3 వన్డేలు 5 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇండియాలో జరగనున్న ఈ సిరీస్ షెడ్యూల్ ను అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో బీసీసీఐ ఖరారు చేసింది. అయితే ఇందులో మొత్తం 8 మ్యాచ్లు జరగనుండగా హైదరాబాద్ కు ఒక్కటి కూడా కేటాయించకుండా మరోసారి హ్యాండ్ ఇచ్చింది బీసీసీఐ.